హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసం అయితే ఒక వీడియో అండి. చిక్కుడుకాయలతో ఇప్పుడైతే మనం ఎప్పుడు కర్రీలాగే కాకుండా ఈరోజు అయితే నేను పచ్చడి చేస్తున్నాను. చిక్కుడుకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ముందుగా మనం శుభ్రంగా చిక్కుడుకాయలను అయితే మంచి చిక్కుడుకాయలు చూసి తీసుకోండి. కాయలు గింజలు ఎక్కువగా ఉన్నవి చూసి తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడిగి నేనైతే కొద్దిసేపు క్లాత్‌తో తుడుచుకొని కొద్దిసేపు అయితే ఫ్యాన్ గాలికైనా కాసేపు ఎండలోనైనా ఒక 10 నిమిషాల వరకు ఎండబెట్టాను. ఆ తర్వాత కడిగి ఎండబెట్టుకున్న తర్వాత వాటికున్న నారలైతే తీసేసాను. అలాగే ఇలా చూడండి, వాటి కోసం అయితే ఇప్పుడు దానిలోకి మసాలాలు కావాలి కదండీ! ఇక ఆవు పిండి అలాగే అంటే ఆవాలు ఒక స్పూన్ అయితే వేసుకొని వేయించుకున్నాను. అలాగే మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకొని లైట్‌గా దోరగా వేయించుకున్నాను. ఆ తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పోసాను. ఇలా చూడండి, ఇప్పుడు మొత్తం నారలన్నీ తీసుకున్న ఇలా చిక్కుడుకాయలన్నిటిని అయితే నేను కొద్ది కొద్దిగా వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకొనే మనం ఈ చిక్కుడుగాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. తడి ఏమీ లేకోకుండా చూసుకొని మనం నారలు తీసుకునేటప్పుడు ఫస్ట్ కడిగి ఎండబెట్టుకున్న తర్వాతే లాస్ట్‌లో నారలు తీసుకోవాలండి. అలాగే వాటిలోకి ఒక 2 గడ్డలు ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొనైతే అంటే పై పొట్టు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు ఇవి కూడా మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ అయితే మెంతులు, ఆవాలు పట్టుకోండి. ఆ తర్వాత ఎల్లిపాయలైతే మిక్సీ పట్టుకోండి. ఇలా చూడండి, ఆలోపైతే ఇవి ఫ్రై అయిపోయాయి కదండీ! ఇలా అవ్వాలి. మరీ థిక్ కలర్‌లో బ్రౌన్ కలర్‌లో అవ్వకోకుండా కొంచెం గ్రీన్‌గా కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదండీ! అప్పుడైతే తీసేసుకోండి. లేకపోతే ఇంకా ఎక్కువగా మాడితే బాగుండవు. ఇలా అయితే సరిపోతాయి. ఆ తర్వాత మరలా ఇంకా కొన్ని ఉన్నాయి కదండీ! అవి కూడా వేసుకొనైతే మొత్తం ఫ్రై చేస్తున్నాను. మనకి చిక్కుడుగాయ కూర కంటే ఇలా పచ్చడి ఒకసారి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇంకా మరలా తినాలి ఇలాగే అనిపిస్తుందండి. అందుకే ఇక మీ అందరి కోసం ఇప్పుడు ఇలా చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా! ఇక మొత్తం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకొని ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంటుంది కదండీ! ఆ ఆయిల్‌నైతే మనకి ఎంతైతే కొంచెం మనం తీసుకునే చిక్కుడుకాయలని బట్టి మనకి ఎంతైతే ఆయిల్ సరిపోతుందో అంత ఉంచుకొని అది కొంచెం చల్లారబెట్టుకోవాలి. ఇవైతే నేను అన్నీ ఇప్పుడు ఒక గిన్నెలోనికి మనం కారం, ఉప్పు అన్నీ కలుపుకోవాలి కాబట్టి ఒక గిన్నెలోనికైతే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే చూడండి, ఇవన్నీ ఒక బేషన్‌లోకి వేసుకొని నేను మిగిలిన ఆయిల్‌నైతే చల్లారిన తర్వాత ఇలా మొత్తం ఆయిల్ అయితే పోసుకున్నాను. అలాగే దానిలోకి కావాల్సిన ఇప్పుడు మెంతిపిండి, ఆవాల పిండి అయితే పట్టుకున్నాం కదండీ! అదైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసుకోండి, మీరు ఎక్కువ కాయలు తీసుకుంటే. ఆ తర్వాత ఇంకా ఎల్లుల్లి పేస్ట్ ఉంది కదండీ! అది కూడా ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను. మరలా వచ్చేసి మనకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చూసి వేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా అయితే మరలా కలుపుకోవచ్చు. మనకు తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అలాగే కారం వేసుకోవాలి. నేను కూడా ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి. మనకి ఏ పచ్చట్లోనైనా ఏ కర్రీస్‌లోకైనా సరే, కర్రీస్‌లలోకైనా పసుపు అయితే కంపల్సరీ కొంచెమైనా వేసుకోవాలండి. అందుకే నేనైతే కొంచెం ఒక పావు టీ స్పూన్ అయితే, స్పూన్ అని చెప్పాను కదండీ! కాదు, ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకోండి. పసుపు ఎక్కువగా ఉంటే ఒక 1 స్పూన్ అయితే వేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఇలా చూడండి, మొత్తం ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కలిసేలా కలుపుకొని మీకు కొంచెం ఆయిల్ ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటే మళ్ళీ వేడి చేసుకున్న ఆయిల్ అయితే పోసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఇక మనమైతే వేడి వేడి అన్నంలోకి అయితే ఇక ఈ చిక్కుడుకాయ పచ్చడి అయితే వేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే నచ్చింది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మీ అందరికీ కూడా తప్పక నచ్చుతుంది. ఇలా చిక్కుడుకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది. మీకు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మనందరి కోసం అయితే ఇలా ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.